అందరికీ నమస్కారము. నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ఒక మాస్టర్గాను, బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రిజీ ఆయన ఒక మార్గదర్శకంలో ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేయడం అంటే గొప్ప భాగ్యము. మన యొక్క ఈ భూలోకంలో మనం జీవిస్తున్నటువంటి జీవితంలో మనల్ని మనము ప్రయోజకులుగా ఉద్ధరించుకోవాలి, ఉన్నతాత్మలుగా మనల్ని తీర్చిదిద్దుకోవాలి అంటే మాత్రము ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ధ్యానం చేసి మనల్ని మనము ఉద్ధరించుకోవడమే మన యొక్క జన్మ ప్రణాళిక. గతంలో ఎన్నో జన్మలు తీసుకున్నాము, చాలా జన్మలు తీసుకున్నాము. ఎందుకు తీసుకున్నాము? అనేక జన్మలు ఎందుకు తీసుకున్నాము? అనేక భౌతికమైనటువంటి ఫిజికల్ కొన్ని అనుభవాలు ఎన్నో తీసుకొని ఒకానొక స్థితికి పరిణితికి చేరిన తర్వాత ఇంకా కూడా వాట్ నెక్స్ట్ అని ఉన్నతమైన జన్మలు తీసుకుంటూ వచ్చిన తర్వాత ఇంకా ఒకానొక స్థితికి మనము చేరుకుంటాం. ఆ స్థితికి చేరిన వాళ్ళందరూ కూడా ధ్యానం మార్గంలోకి వస్తారు. నేను గతంలో కూడా ఈ జన్మలో కూడా అనేక భక్తి భావనతో ఎన్నో చేస్తున్నాను. అంటే పూజలు చేస్తున్నాను, స్తోత్రాలు చేస్తున్నాను, జపాలు చేస్తున్నాను. ఎన్నో ప్రసిద్ధిగాంచిన దేవస్థానాలు ప్రతి సంవత్సరం సందర్శించేవాడిని. అష్టాదశ శక్తిపీఠాలని సందర్శించేవాడిని. ఇంకా ఎంతోమంది ఋషుల దగ్గర ఎన్నో హోమాలు, ఎంతో 20 మంది 30 మంది పూజారులు పండితులను కూర్చోబెట్టి ఎన్నో హోమాలు యజ్ఞాలు కూడా చేపించాను. ఎందుకంటే ఏదో తెలియని ఒక ఎలితి ఉండింది నాలో. ఇంకా ఏదో చేయాలి, దేవుడికి ఇంకా దగ్గర అవ్వాలి, ఇంకా నేను దేవుడికి సంబంధించినటువంటి ఎన్నో సేవలు చేయాలి, ఇంకా ఏది చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో, ఏ గుడిని దర్శిస్తే ఎలాంటి భాగ్యం దొరుకుతుందో అనేది నాలో వెతుకులాట ఎక్కువ ఉండింది ఈ జన్మలో కూడా. అంటే గత ఎన్నో జన్మలు మనం అందరం కూడా పుట్టి ఉన్నాం కాదని లేదు. ఈ జన్మలో నాకు ఎక్కువగా ఇలాంటి వెతకడం ఎక్కువ మొదలుపెట్టాను. ఆ పరిణామంలోనే అన్ని గుడులు సందర్శించడము, ఈ అష్టాదశ శక్తి పీఠాలన్నింటి కూడా సందర్శించడము, ఇలాంటివన్నీ కూడా చేశాను. చేసిన తర్వాత కొంతే తృప్తి ఉండింది, కానీ నిజమైనటువంటి ఆత్మానందం అనేది నాలో అప్పుడు గుడులు దర్శించిన ఎన్నో యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఎన్ని చేసినా కూడా నాకు అంతగా హ్యాపీనెస్ ఇవ్వలేదు. ఒకానొక సందర్భంలో నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన ధ్యానం అనేది కూడా తెలియదు. నేను ఒకానొక ధ్యాన మందిరంలో, అంటే మా పిరమిడ్ వాళ్ళు, ఒక కృష్ణమఠం పోర్ట్ వాళ్ళు మాధవ ధ్యాన మందిరం అని మేము నిర్మించుకోవడము, అక్కడ పిరమిడ్ మాస్టర్స్ వచ్చి అక్కడ ధ్యానం చేస్తూ పోతున్నారు. ఒకరోజు సమయం ఉంది కదని చెప్పి నేను ప్రశాంతంగా హాయిగా అక్కడ కూర్చుందాము, రిలాక్స్ అవుదాము అని చెప్పేసి కూర్చున్నాను. నాకు తెలియకుండానే అది ఒక ధ్యాన స్థితి, అంటే ఆ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలియని ఒక ఆనందం, తృప్తి నాలో స్టార్ట్ అయిపోయింది. అది ఎలాంటిదంటే ఇన్నర్లో నుంచి ఆత్మానందం అనేది నేను ఆ రోజే రుచి చూసా. నేను ఎన్నో పూజలు, స్తోత్రాలు, యాగాలు ఎన్నో చేశాను కదా, ఎన్నో గుడులు సందర్శించాను, ఎంతోమంది దేవుళ్ళ దగ్గర ప్రసన్నం అవ్వాలనుకున్నాను, ఎంతో తెలుసుకోవాలి ఈ భక్తి మార్గంలో, పూజలు వీటి మార్గంలో దేవుడికి దగ్గరే పోవాలని ఎంతో తపనతోటి నేను ఎన్నో జర్నీ చేసినా కూడా నాకు ఎప్పుడు కలగనేటువంటి అనుభూతి ఒకానొక రోజు ఆ ధ్యాన స్థితిలో కూర్చున్న పాట నాలో ఆత్మానందము స్టార్ట్ అయింది. ఎంతటి ఆత్మానందం అంటే అసలు అది మధురంగా ఉంది. అది కూర్చోవడానికి కళ్ళు మూసుకుని కూర్చున్నాను, అంతే, రిలాక్సేషన్ కోసం కూర్చున్నాను. ఆ రిలాక్సేషను మళ్ళీ నేను ఒకలాంటి ఎరుకులను ఉన్నాను, ఒకలాంటి ఆనందము, తృప్తి, ఒక మధురానుభూతులు నాలో నుంచి కలగడము, అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఇలాగనే ఉండిపోవాలి, నేను ఇలాగనే ఉండాలి, దీంట్లోనే ఉండిపోదాము అసలు అనేసి ఉన్నాను. తర్వాత ఇంకా ఒక 2-2:30 గంటకి మళ్ళీ వేరే అక్కడ మాస్టర్స్ రావడం, మళ్ళీ వాళ్ళు క్లాస్ స్టార్ట్ చేయాలని చెప్పి రావడం, తర్వాత అతి కష్టం మీద దాంట్లో నుంచి బయటికి రావడం. అక్కడి నుంచి ఆ రోజు పిరమిడ్ మాస్టర్స్ అందరూ చాలామంది వచ్చినారు, ఒక 30-40 మంది దాకా. వాళ్ళతో నేను పరిచయం అవ్వడము, అక్కడి నుంచి ధ్యానం గురించి అవగాహన తెలుసుకోవడము. ఈ ధ్యాన మార్గం అంటే ఏంటి అంటే అనేక సమస్యలు ఉన్నాయి కదా, వేరే వేరే సమస్యలు చాలా ఉన్నాయి. వాటికన్నిటికంటే కూడా
ఈ పత్రిజీ అంటున్నారు, పత్రిజీ మార్గం ఒక డిఫరెంట్గా ఉంది, అనంతంగా ఉంది అన్నది మాత్రం నాకు అర్థమైపోయింది. ఇది చాలా స్పెషాలిటీగా ఉంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది, చాలా బెటర్మెంట్గా ఉంది. ఇప్పుడు న్యూ ఏజ్ స్పిరిచువల్ లాగా ఉంది. ఇది కొత్త తరహా ఆధ్యాత్మికము అన్నది నాకు ఏదో అనిపిస్తూ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి పత్రిజీ గురించి తెలుసుకోవడము, ఆయన పుస్తకాలు చదవడము, తర్వాత పత్రిజీ గురించి నేను స్టార్ట్ చేసినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ గురించి తెలుసుకోవడము, ఆ మూమెంట్లో నేను కూడా ఉంటే ఎంత బాగుంటుందని మొదట్లో నేను అనుకున్నాను. ఆ విధంగా పిఎస్ఎస్ఎం మూమెంట్ ద్వారా అయితేనేమి, తర్వాత పిఎంసి టీవీ ఛానల్ వచ్చిన తర్వాత ఆ పిఎంసి టీవీ ఛానల్ ద్వారా నేను ఫాలో అవ్వడము, ఇవన్నీ కలిపితే ఒక నాలెడ్జ్ వచ్చేసింది నాకు. అంటే భౌతికమైనటువంటి జ్ఞానము రావడము అంటే మనం స్కూల్కి వెళ్తే, కాలేజీకి వెళ్తే, ఒకవేళ యూనివర్సిటీకి వెళ్ళినా విద్యా బుద్ధులు మాత్రం వస్తుంది. అది భౌతికమైనటువంటి మనము జీవించడానికి, సంపాదించడానికి తాత్కాలికమైనటువంటి ఒక జ్ఞానం మాత్రం వస్తుంది. అదే గొప్ప అనుకుంటాం మామూలుగా. అంటే ఉన్న కోట్ల మంది ప్రజలందరూ కూడా ఇతను మా పిహెచ్డీలు చాలా చేస్తున్నాడు, చాలా ఐఏఎస్ ఐపీఎస్లు చేస్తున్నాడు అని చాలామంది పొగడుతూ ఉంటారు, పొంగిపోతూ ఉంటారు, ఇదే అనుకుంటారు. కానీ అంతకు మించి ఇంకొకటి ఉందన్నది చాలామంది గ్రహించలేకపోతున్నారు. నేను దాన్ని అర్థం చేసుకున్నా. ఐఏఎస్ ఐపీఎస్లు లేదంటే పిహెచ్డీలు చేయడంతోనే గొప్ప అయిపోలేదు. ఇది చాలా సింపుల్, ఇది ఒక తాత్కాలికమైనటువంటి, ఇది ఏదో ఒక ఇన్కమ్ సోర్సెస్ కోసం, ఏదో ఒకటి చేయడానికి కోసం మాత్రమే ఇది. దీనికి మించి ఆధ్యాత్మికమైనది సనాతన ధర్మం నుంచి 4 చతుర్వేదాలు, 10 ఉపనిషత్తులు, 18 ఇతిహాసాలు, 100 పురాణాలు, ఎంతోమంది మహానుభావులు, దేవుళ్ళు వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు, అంటే శ్రీరామచంద్రుడు అయితేనేమి, శ్రీకృష్ణ భగవానుడు అయితేనేమి, ఇలాగా ప్రతి ఒక్కరిదే. అంటే ఆ కాలం నుంచి, అంటే కృతయుగం నుంచి త్రేతాయుగము, ద్వాపరయుగం, ఇప్పుడు కలియుగంలో మొత్తం మీద కానీ తీసుకుంటే ఒక్కొక్క మహానుభావుడు, ఒక్కొక్క దేవుడి యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క జీవిత చరిత్ర వింటే ఎంత అద్భుతంగా ఉందో, వాళ్ళు అనుసరించి ఆచరించి వాళ్ళు పంచిన జ్ఞానము తెలుసుకునే కొద్దీ ఎంత మధురంగా ఉందో. అసలు ఇంతకాలము ఇది మనం మిస్ అయిపోయి ఉన్నాము, ఇంతకాలము దీన్ని తెలుసుకోలేకపోయాము. ఆధ్యాత్మిక రుచి, అద్భుతమైన రుచిని తెలుసుకోలేక మిస్ అయిపోయానే. ఇది తెలుసుకోవడానికి ఇంత సమయం పట్టింది, సగం వయసు వేస్ట్ అయిపోయింది. ఏదో స్కూల్కి కాలేజీకి వెళ్ళి చదువుకోవడం, లేదంటే ఉద్యోగం చేయడం, లేదంటే వ్యాపారం చేయడం, సంపాదించడము, ఏదో కుటుంబ బాధ్యతలు తీర్చడము, లేదంటే సమాజంలో పేరు కోసము, గొప్ప కోసము, పలుకుబడి కోసము, పెత్తనం కోసము, ఇదే లోకము, ఇదే శాశ్వతం అనుకుని భ్రమలో ఉన్నానంటే ఎంత అజ్ఞాని నేను. నాలాగా ఇంకా ఎన్ని కోట్ల మంది ఇంకా అజ్ఞానంలోన ఉన్నారు. కానీ వాస్తవానికి వస్తే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి నిజమైనటువంటి సత్య మార్గంలో సత్యాన్ని కానీ తెలుసుకుంటే, ఆ సత్యంలో ఉన్నటువంటి లోతైనటువంటి అవగాహనని ఒక్కొక్కటికి తెలుసుకునే కొద్దీ ఎంత అద్భుతంగా ఉందని. ఉదాహరణకి ఇప్పుడు అన్నమాచార్యులు మ్యారేజ్ తర్వాత భోగంతో ఆనందంగా ఉంటాడు. ఆయన వెంకటేశ్వర స్వామి వచ్చి, ఏందయ్యా నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నేను ఎంత భోగిస్తున్నాను, నా అంత అదృష్టవంతుడు ఇంకొకటి లేడు, ఇది ఈ లోకంలో ఇంతకంటే ఇంకా గొప్పది లేదు అని చెప్పేసి వెంకటేశ్వర స్వామితో అతను మాట్లాడితే, వెంకటేశ్వర స్వామి ఇంతకంటే గొప్పది ఉంది, అది నువ్వు చూస్తావంటే అసలు లేదంటే లేదంటాడు. సరే ఇంతకంటే గొప్పమైంది, మధురమైంది చూపిస్తే నువ్వు ఇది వదిలేస్తావంటే, ఇంతకంటే గొప్పగా ఉంటే బెటర్మెంట్కి ఎవరైనా కోరుకుంటాం కదా అన్నాడు కదా. అదేవిధంగా ఆయనకి ఈ యొక్క భక్తి మార్గంలో ఆధ్యాత్మిక రుచి చూపించాడు అన్నమాచార్యులకి. చూపించిన తర్వాత అంత గొప్ప విశేషాన్ని ఆయన అందిపుచ్చుకున్నాడు. దాంట్లో ఉన్న మధురంతో లీనమైపోయాడు. ఇంకా దానికి మించినటువంటి ఇంకేది లేదు. అదే ఆధ్యాత్మిక మార్గము, అదే ధ్యాన స్థితి, అదే ఆత్మజ్ఞానము. ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇది శాశ్వతమైనది,
ఈ శరీరం ఉన్నంత వరకు విద్యా బుద్ధులు లేదంటే ఏదో ఉద్యోగాలు లేదంటే ఇంతవరకు తాత్కాలికమైన దాని మీదే ఇంతకాలం నేను సమయం వేస్ట్ చేసుకున్నానని అన్నమాచార్యులు గారు ఎలాగ రియలైజ్ అయ్యి అసలైన సత్య మార్గంలోకి వెళ్ళిపోయి అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ధ్యాన ఆత్మజ్ఞాన మార్గం రుచి చూసి అందులో ఉన్నటువంటి అద్భుతాన్ని పట్టుకుని దాంట్లో లీనమయ్యి ఎంతోమందికి ఆదర్శప్రాయం ఎలాగయ్యాడో అప్పుడు అన్నమాచార్యులు నాకు గుర్తుకొచ్చాడు. చూసావా మహానుభావులు ఎంతోమంది ఇలాగా అసలైన సరైన మార్గంలోకి వెళ్ళిపోయి అద్భుతంగా వాళ్ళ యొక్క జీవితాన్ని ఉద్ధరించుకున్నారు. సరే ఏదో వాళ్ళు కాబట్టి దేవుళ్ళు ఉద్ధరించుకున్నారు, మిగతా వాళ్ళకి అవకాశం లేదంటే ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగపరుచుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎలాగంటే ఒకరు డాక్టర్ అవ్వాలని అయ్యారనుకో, ఒకరు డాక్టరు ఆయన తర్వాత నేను కూడా డాక్టర్ నేను కూడా బలంగా అనుకున్నాను అనుకో, దానికి సంబంధించి నేను ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నేను కూడా డాక్టర్ అవుతా. అదేవిధంగా ఇక్కడ భూలోకంలో కొన్ని లక్షల మంది కాదు, కోట్ల మంది డాక్టర్లు అయిపోయి ఉన్నారు. ఏ ఒక్కడికో డాక్టర్ అని కాదు. అలాగే ఇంజనీర్ అవ్వాలంటే కొన్ని లక్షల మంది ఇంజనీర్లు అయిపోయి ఉన్నారు. అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాలన్నా అలాగే ఉన్నారు. అలాగే ప్రతిదీ కూడా ఏది అవ్వాలనుకుంటే అది సంకల్పం పెట్టుకుంటే ఖచ్చితంగా అది అయ్యి తీరుతాము. కానీ నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా తాత్కాలికమే. కంటికి కనపడేది ఈ విషయాలన్నీ కూడా తాత్కాలికమే. ఇవన్నీ శాశ్వతం కాదు. ఈ తాత్కాలికంలో ఉన్నటువంటి లోతైనటువంటి సత్యం ఏందో తెలుసుకుని ఆ సత్యాన్ని ఈ యొక్క తాత్కాలికమైనటువంటి ఈ యొక్క దేహము, ఈ యొక్క క్షేత్రము, లేదంటే ఇదొక దీపం అనుకుందాం. ఈ జన్మలో నాకు ఈ జయజనారాయణ అనే రూపంలో ఈ శరీరాన్ని తీసుకొచ్చుకున్నాను. ఈ దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు కదా పెద్దలు. ఈ యొక్క దేహము, ఈ యొక్క నా యొక్క వాహనము, ఈ శరీరము ఏదైనా అనుకోండి, ఇది ఉండంగానే నేను ఎంతగా చక్కబెట్టుకోవాలంటే ఏం చక్కబెట్టుకోవాలి? నాలో ఉన్నటువంటి ఆత్మ అనే ప్రాణాత్మను పరమాత్మగా నేను చక్కబెట్టుకోవాలి. అదే సత్యము. నాలో ఉన్న ప్రాణం అన్నది పోదు, నాలో ఉన్న ప్రాణం అన్నది సత్యము. అది ఈ జన్మకు కానీ ఎన్ని జన్మలు కానీ ఈ లోకంలో కానీ 7 14 లోకాలు కానీ లేదంటే కోటాను కోట్ల లోకాలకు కానీ అది ఉన్నతంగా వాట్ నెక్స్ట్ అని ప్రమోషన్ అయ్యే విధానంలోకి ఈ దేహాన్ని మనము ఉపయోగించుకుని బెటర్మెంట్లోకి తీసుకురావడమే సత్యము. ఈ మార్గంలో ఎంతోమంది దేవుళ్ళు అంటే మహానుభావులు, మహనీయులు ఎంతోమంది, లక్షలు కాదు కోట్ల మంది ఎంతోమంది ఉద్ధరించుకున్నారు. వాళ్ళు చేయగలిగింది మనము చేయలేకపోయేదంటూ ఏమీ లేదు. వాళ్ళు చేయగలిగింది మనము కూడా ప్రయత్నం చేస్తే మనము కూడా అవుతాము అన్నది నిజమైన సత్యాన్ని కూడా నేను తెలుసుకున్న తర్వాత నేను ఆధ్యాత్మిక మార్గము అన్నది అవగాహనకు వచ్చిన తర్వాత ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ధ్యానం యొక్క గొప్ప విశేషం గురించి తెలుసుకున్నాను. ధ్యానం చేస్తూ మనల్లో ఉన్నటువంటి ఆత్మ బలాన్ని, ఆత్మ చైతన్యం చేసుకోవడము ఎలాగో నేను చేసుకున్న తర్వాత ఆత్మ చైతన్యం చేసుకోవడము, ఆత్మకేం కావాలి? జ్ఞానం కావాలి. ఆత్మ చైతన్యం, ఆత్మ బలం ఒకటే పెరిగితే సరిపోదు, ఆత్మ జ్ఞానము కూడా కావాలి. అందుకోసము ఎంతోమంది మహానుభావులు, మహనీయులు రాసినటువంటి పుస్తకాలు చదవడము, ఎంతోమంది అనుభవాలు, మహనీయులు ఎంతోమంది ఉన్నారు. నాతో పాటు మానవ రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళు, జ్ఞానమున్న దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరితోటి కలిసిమెలిసిగా ఉండడం, వాళ్ళకు వచ్చినటువంటి జ్ఞానము, వాళ్ళు చదివి నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని పంచుకోవడము, లేదు నాకు తెలిసింది వాళ్ళకు పంచడము, ఇలాగా ఆత్మజ్ఞానాన్ని కూడా జోడించి ఇప్పుడు ఉన్నతంగా మనం ఎదగడానికి, ఆధ్యాత్మిక శాశ్వతమైనటువంటి సంపద ఎదగడానికి ఇది సోర్సెస్ ఉపయోగపడుతుంది అనే విధానాన్ని తెలుసుకున్నాను. ఇవి తెలపడం అంటే ఇది ఈ కలియుగంలోనే రాలేదు. ఇది యాక్చువల్గా ఎన్నో యుగాల నుంచి కూడా ఇది ఒక ఆధ్యాత్మికమైన సత్య మార్గం అయితే ఉంది. కానీ దీన్ని ఎవరైతే బోధించారో, ఎవరైతే తెలియపరచాలని చేశారో ఆ కాలానుగుణంగా కొంతమందికి భాగ్యము, యోగ్యత ఉన్న వాళ్ళు అందిపుచ్చుకున్నారు, దాన్ని వాళ్ళు ఉద్ధరించుకోబడ్డారు.
ఈ కలియుగానికి వచ్చేసరికి ఈ యొక్క మన యొక్క ఫాస్ట్ కల్చరు, ఈ యొక్క అధునాతనమైనటువంటి జీవన పరిణామంలో ఈ ఉరుకులు పరుకులు వీటి మీద ఇంకా మానవులు అనేవాళ్ళు చాలా వరకు దిగజారే స్థితికే చేరుతున్నారు, కానీ ఉన్నతంగా ఎదిగే స్థితిని చాలా వరకు కోల్పోయినటువంటి ఈ పరిస్థితిలో పత్రిజీ గారు, బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రిజీ గారు ఇప్పుడున్నటువంటి సమాజాన్ని ఒక మార్పు తీసుకురావాలని ఆయన ఒక చిరు ప్రయత్నంతో స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఆయన కూడా కారణ జన్ముడు కాబట్టి ఆయనకి కొన్ని లక్షలాది ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, దాన్ని అర్థం చేసుకోవడము, దాన్ని ఆచరించడము, దాని మీద అనుభవాలు తీసుకోవడము, దాని మీద ఆయన సాధన చేయడము, ఆయన ఎన్లైట్మెంట్ పొందడము, అలాగా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత నేను ధ్యానం చేయడము, బాగా సాధన చేయడం మొదలుపెట్టాను. సాధన చేసేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క సాధనలో ఒక్కొక్క లాంటి అనుభవాలు కూడా నేను పొందడం మొదలుపెట్టాను రియల్గా. అంటే నేను మా మిస్సెస్, మా మేడం కూడా ధ్యానం చేయడము, ఆమె హాస్టల్ ట్రావెల్ చేసే స్థితిలో, నాకంటే ముందు ఆమె బిగిన్ చేసింది హాస్టల్ ట్రావెల్, ఆమె అనుభవాలు ప్రతిరోజు మేము షేర్ చేసుకోవడము, ఇలాగ మొదలుపెట్టిన తర్వాత మా పిల్లలకి కూడా ధ్యానం గురించి, ఈ యొక్క ఆహార నియమాల గురించి వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళలో కూడా అవగాహన వచ్చి వాళ్ళు కూడా ధ్యానం చేయడం, మా ఫ్యామిలీ మొత్తం కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒకలాంటి ఇల్లు మొత్తం కూడా ఒకలాంటి ఎనర్జీ స్టార్ట్ అయిపోయింది. ఎనర్జీ స్టార్ట్ అయిన తర్వాత నాకేందంటే నాకు కొన్ని తీరని కోరికలు కొన్ని ఉన్నాయి, అవి కూడా నాకు ఈ ధ్యానం ద్వారా తీరింది. అది ఎలాగంటే ఏ గుడికి వెళ్ళినా నేను గర్భగుడిలోకి నన్ను ఎవరు రప్పిలా, గర్భగుడిలోకి ఎందుకు ప్రవేశం లేదు అంటే దేవుళ్ళని దగ్గర తాకే భాగ్యం మనకు లేదా, దేవుడు గర్భగుడిలోకి వెళ్ళి దగ్గరకు చూసే అవకాశం లేదా, ఆయన గర్భగుడిలో విగ్రహం ప్రతిష్ఠ చేసి ఉంటారు దేవుడుగా, మనం మండపం నుంచే మనందరినీ కూడా కాసేపు దర్శనం తర్వాత పంపించేస్తుంటారే అన్నది నాకు ఒక ఉన్నింది. కాళహస్తికి ఎన్నోసార్లు వెళ్ళాను. కాళహస్తి గర్భగుడిలో నేను పోయే భాగ్యం లేదా అన్నది నాలో ఒక చిన్న కోరిక ఉన్నింది. తర్వాత ఈ భూలోకంలో అనేక రకాలైనటువంటి అనుభవాలంతా ఎట్లా చూస్తున్నాను, నేర్చుకుంటున్నాను, ఓకే. కానీ దేవలోకం ఎలాగుంటుంది, ఇంకా ఊర్ధ్వలోకాలు ఎలాగుంటుంది, దేవలోకాలకి నేను ఎప్పుడు వెళ్తానో అవి నేను అసలు చూడొచ్చా చూడకూడదా, ఇది ఎప్పుడు చూడాలి, ఎలాగే చేయాలన్నది ఇలాంటిది ఎందుకో మరి నాకు అప్పుడప్పుడు సందేహం ఉన్నది. ఆ సందేహము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత నాకు తీరింది. అది ఎలాగంటే ఒకరోజు ఒక పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు 1 డే వర్క్షాప్ క్లాస్ చెప్పాను. చెప్పిన తర్వాత ఆ రోజు ఇంకా రాత్రి 9 నుంచి మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాను. ఇంచుమించుగా 11 గంటల దాకా ధ్యానం చేస్తూ ఎప్పుడు నిద్రపోతాను నేను నిద్రపోయిన తర్వాత ఆ రోజు నేనేం చేశానంటే కాళహస్తి గర్భగుడిలో ఉన్నా, నిజరూప దర్శనం చూస్తున్నా, అలంకరణ లేదు, చాలా చక్కటి 2 దీపపు కాంతులతోటి శివలింగము నిజరూప దర్శనంతో చక్కగా శుద్ధిగా ఎంత చక్కగా ఉందో, నేను గర్భగుడిలో ఆ చుట్టూరు ఎంత నాలో తీరని కోరిక ఏదైతే ఉందో నేను ఆ నిజరూప దర్శనంతో ఆ శ్రీ కాళహస్తి విగ్రహ దర్శనాన్ని చూస్తూ అద్భుతంగా ఆనందిస్తూ ఎంతో హ్యాపీనెస్ పోయింది. అస్సలు ఎంత ఆనందం వేసిందో నాకు ఆ రోజు ఆ నిజరూప దర్శనంతో. ఆ రాత్రిపూట ఎవ్వరు లేరు, నేను ఒక్కడే ఉన్నా గర్భగుడిలో. 2 దీపపు కాంతి వెలుగు చక్కగా ఉంది, ఆ కాంతితో ఆయన దర్శనం చేయడం చాలా హ్యాపీనెస్ అయింది. ఆ తర్వాత ఇంకో రోజు కూడా అట్టే 1 డే వర్క్షాప్లో సేమ్ ఇలాగనే నేను క్లాస్ చెప్పాను. అంటే 18 పిరమిడ్ ఆదర్శ సూత్రాలు ఎంత గొప్ప విశేషమో అంత గొప్ప విషయము నేను ఎప్పుడైతే క్లాసు చెప్తానో ఆ రోజు నాకు ఏదో ఒక మంచి అనుభవం రావడం అయితే నాకు స్టార్ట్ అయింది. అదేవిధంగా మాకు నెల్లూరులో ధన్వంతరి పిరమిడ్ అని ఒకటి ఉంది, పెద్దది 54x54 పెద్ద సుందరమైన పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్లో 1 డే వర్క్షాప్ చేస్తూ ఈ పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలే చెప్పాను. ఆ రోజు కూడా నేను అలాగనే ధ్యానం చేస్తూ పడుకున్నాను, ధ్యానంలోనే ఉన్నాను, బాగా ఎరుకలోనే ఉన్నాను. నేను దేవలోకానికి వెళ్ళిపోవడం అయితే జరిగింది. దేవలోకం వెళ్ళడం, ఆ లోకం చూస్తుంటే ఎంత సుందరంగా ఉందో అస్సలు ఇంకా నా ఆనందానికి అంతులు లేకుండా పోయింది.
అంత అద్భుతమైనటువంటి ఆనందము, అక్కడ ఉన్నటువంటి మనుషులు, అక్కడ ఉన్నటువంటి విధానము, అక్కడ ఉన్నటువంటి నేచరు ఎట్టుందంటే మట్టి లేదు, భూమి కనపడటం లేదు, మళ్ళీ నేను నడుస్తున్నా చక్కగా ఉంది. ఎంతోమంది ఆనంద స్థితిలో ఉన్నారు, హ్యాపీనెస్లో ఉన్నారు, మంచి సుందరమైన ప్రదేశాలు, అసలు చూడడానికి అంత క్లియర్గా చూస్తున్నా. కళ్ళతో ఏదైనా ఒక పార్కు, ఏదైనా టెంపుల్కి వెళ్ళాం, మనం 2 కళ్ళతో చూసినా కూడా అంత క్లారిటీగా రాదేమో. నేను ఆ ట్రావెల్లో అంటే అది థర్డ్ ఐతో చూస్తున్నానేమో కానీ అంత క్లియర్గా అంత చక్కగా దర్శిస్తున్నా. నేను ప్రతిదీ ఆనందంగా స్పష్టంగా గమనిస్తూ చూస్తూ ఒక హ్యాపీనెస్, నాకు చెప్పని ఆనందం అనమాట. ఏదో సాధించలేనిది, ఏదో బ్రహ్మాండం సాధించేశాను, ఇంతకంటే ఇంకేముంటుంది అనే అంత హ్యాపీనెస్. అక్కడ కూడా ఒక మండపం ఉంది, అది పాలరాతి మండపంలాగా తెల్లగా ఉంది. ఆ మధ్యలో ఒక శ్వేత శివలింగం ఉంది. అక్కడ ఒక 4 పూజారులు ఎలాగున్నారంటే 7 అడుగులు ఉన్నారు, సన్నగా పొడుగ్గా మంచి అందరూ ఒకే తీరులో ఉన్నారు. వాళ్ళు అభిషేకం చేస్తూ వాళ్ళు పలుకుతున్నటువంటి మంత్రాలు ఉచ్చారణ చూస్తుంటే ఎంత ఒక సంగీతంలాగా అంత మధురంగా, అది కూడా అనుభూతి బాగా పొందాను. అక్కడి నుంచి ఇంకా ఇంతేనా, విగ్రహంతోనే సరిపెట్టాలనా, ఇంకా ఈ పరమేశ్వరుని ఎప్పుడు చూడాలి, ఆయన ఎప్పుడు శివలింగంలోనే చూస్తున్నాము, ఆయన దర్శనం లేదా అన్నంతగా మళ్ళీ నేను చూస్తూనే ఆ భావన కలిగింది. అప్పుడు మళ్ళీ శివయ్య దర్శనము, నాకు ఆ శివలింగం నుంచి ఆయన స్పష్టంగా రావడము, ఆధ్యాత్మిక నువ్వు పత్రిజీ మార్గంలో నువ్వు ప్రచారం చేయమని ఆయన బ్లెస్సింగ్ ఇవ్వడము, ఆయన్ని చూసిన తర్వాత నాకైతే ఒక భయం వేసేసింది, ఏందో తెలియని భయము దడ. ఇంకా అప్పుడు మళ్ళా నేను ధ్యానం నుంచి ఎరుకలోకి వచ్చేసరికి మొత్తం చెమట్లు పట్టిపోయి ఉన్నాను. ఒకలాంటి స్థితిలో ఉన్నా, ఏందో అదొక భయము, ఆనందము, తృప్తి అన్నీ కలిగినటువంటి ఒకలాంటి స్థితిలో ఆ రోజంతా ఇంకా నిద్ర లేదు నాకు. అలాగా అనుభవాలు కూడా చాలా వచ్చింది. ఇలాంటి అనుభవాలు చాలా అనుభవిస్తున్నాను. ఇది నాకే వచ్చిందంటే నాకే కాదు, అంటే నాకు ఒకలాంటి అనుభవం వస్తుంది. నేను నాతోటి మాస్టర్లు కొన్ని లక్షల కోట్ల మంది కూడా ఉన్నారు. వాళ్ళందరితోటి కూడా అనుభవాలు ఒక్కొక్కటి పంచుకుంటుంటే ఎంత అద్భుతాలు ఉన్నాయని, అసలు ఆధ్యాత్మిక మార్గం అన్నది ఇంత గొప్ప విశేషమా. ఇప్పుడు భౌతికమైనటువంటి ఒక పుస్తకాలు, విద్యా బుద్ధులు అన్నది ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాసుకు, లేదంటే ఒక సిలబస్ నుంచి ఇంకో సిలబస్, అది అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయింది. కానీ ఆధ్యాత్మికమైనది అనంతమైంది. ఇది ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనిపిస్తూనే ఉంటుంది. ఎంత తెలుసుకుంటే అంత గొప్ప, ఇది శాశ్వతమైనటువంటి జ్ఞానము అన్నది తెలుసుకున్న తర్వాత ఈ ఒక ఆనందం ఎంత స్థితిలో ఉందంటే అంత అద్భుతమైన స్థితిలో ఉంది. సరే, నేను ధ్యానంలోకి వచ్చేసాను, ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం వచ్చేసింది అంటే ఇంకా నేను సన్యాసి అయిపోయినట్ట అనేది ఒక్కోసారి డౌట్ వచ్చింది. కానీ పత్రిజీ ఎంత గొప్ప మహానుభావుడు అంటే, ఆయన న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్సిస్ట్ ఆయన అనడానికి నిదర్శనం ఏంటంటే, ప్రత్యేక వేషధారణ వద్దు మనకి, బొట్టులు పెట్టుకునో, లేదంటే అలంకరణ చేసుకునో, విభూతులు రూసుకునో, లేదంటే చందనాలు ఒళ్ళంతా పూసుకునో, లేదంటే ఏదేదో అలంకరణ చేసుకుని అలంకార ప్రియులు, అలంకారంతో మనము తప్పుదో పట్టించకూడదు. మనం నిజంగా ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు అలంకరణతోటి, వేషధారణతోటి పనే లేదు అనేది పత్రిజీ చెప్పడం మొదలుపెట్టింది. ఇది కరెక్ట్ కదా. తర్వాత సరే, ఆధ్యాత్మిక ధ్యాన మార్గంలో ఉన్నాం కదా, సంసార జీవితం గురించి ఏంటంటే సంసారంలోనే నిర్వాణం చేయాలి, ఇదే అసలైనటువంటి జ్ఞానము, ఆత్మజ్ఞానం అన్నది కూడా పత్రిజీ చెప్పడం జరిగింది. ఆ మార్గంలోనే నేను చేసేటువంటి వృత్తి ప్రవృత్తి, అంటే వ్యాపారం చేసిన, ఉద్యోగం చేసినా కూడా, తర్వాత కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే, తర్వాత నా స్నేహితులందరితోటి కలిసి ఈ సమాజంలోనూ ఉంటూ, తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి అనేక ధ్యాన దేవుళ్ళతోటి, అంటే వీళ్ళందరూ ఒక సంఘం వాళ్ళు అనమాట. ఇలాంటి వాళ్ళందరితోటి కలిసి నేను ఆనందంగా ప్రతి నిమిషాన్ని అద్భుతంగా మలుచుకుంటూ, నన్ను నేను ఉద్ధరించుకుంటూ, అందరితోనూ ఉంటూ, అన్నిటిలోనూ ఉంటూ, అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ హ్యాపీనెస్గా జీవించడం అంటే ఇది ఒక మధురానుభూతి. ఇది అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానము. భౌతికమైనటువంటి జ్ఞానమే కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కూడా రెండు జోడించి కానీ ఎవరైతే కూడా జీవించగలుగుతారో వాళ్ళు ఉన్నతమైన ఆత్మజ్ఞానం కలిగి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు అన్నది మాత్రము వాస్తవము.
ఎందుకంటే ఒక పక్షికి 2 రెక్కలు ఉంటే ఎంత సమృద్ధిగా ఎగరగలదో, అలాగనే ఈ యొక్క మనము ఈ శరీరంగా ఉన్నప్పుడు, ఈ సమాజంలో భౌతికంగా జీవిస్తున్నప్పుడు, ఈ సమాజమైనటువంటి ఇది ఒక జీవితం ఒకటి, తర్వాత ఆధ్యాత్మిక జీవితము రెండోది. ఈ రెండిటిని మీద జ్ఞానంతో కానీ మనం కానీ జీవించగలిగితే ఉన్నతమైనటువంటి జ్ఞానులు, అది శాశ్వతమైనటువంటి సత్య జ్ఞానాన్ని వాళ్ళు ఆచరిస్తున్నట్టు అవుతుంది. అంతేగాని నేను ధ్యానం చేసుకున్నాను, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను కాబట్టి ఇంకా నేను భౌతికమైనటువంటి వ్యవహారాలు నాకు వద్దు అనుకోవడం కూడా పొరపాటు. అలాగని అని చెప్పేసి భౌతికంగా నేను ఏదో కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్, లేదంటే సీఎం, పిఎం అయ్యున్నాను, లేదా మినిస్టర్ అయ్యున్నాను, ఏదో పరిపాలిస్తున్నాను, నేను ఒక రాష్ట్రపతి అయ్యున్నాను అనుకున్నా కూడా అది తాత్కాలికమే, ఒక కోవ మాత్రమే. దీంతోపాటు ఎంత సీఎం, పిఎం అయినా, ఎంత గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా కూడా వాళ్ళకి ధ్యానము అనేది ఆధ్యాత్మిక మార్గము కూడా కానీ రెండూ కానీ కలిసి రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు ఉన్నతమైనటువంటి ఆత్మజ్ఞానంతో ఉద్ధరించుకున్న వాళ్ళు అవుతారు. అర్జునుడు కూడా కృష్ణుని అడుగుతాడు, బావా సంసార జీవితం గొప్పదా, సన్యాస జీవితం గొప్పదా చెప్పు, ఈ రెండిట్లో ఏదైతే గొప్పదో నేను అదే ఆచరిస్తాను అంటాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అర్జున, ఎవరైతే సంసారంలోనే సన్యాస జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళు అందరికంటే ఉన్నత ఆత్మజ్ఞానంతో ఉద్ధరించుకోబడిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి కృష్ణుడు, సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన తర్వాత అర్జునుడు కూడా ఎలాగనే ఆయన ఆచరించడం జరిగింది. వాళ్ళు చేయగలిగింది మనము కూడా చేయొచ్చు. ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క భౌతికమైనటువంటి సమాజంలోనే జీవిస్తూ మన కుటుంబ ధర్మము, మన వృత్తి ప్రవృత్తి చేసుకుంటూనే ఈ ఆధ్యాత్మిక మార్గము అంటే ధ్యానం అనే వాకిలి ద్వారా మనం స్టార్ట్ అయ్యి ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా అనంతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని కానీ మనం జోడు చేసుకుంటే మనకి ఒక జీవితానికి అర్థము, పరమార్థము ఏర్పడుతుంది. మనము ఈ భూమి మీద జన్మ తీసుకున్న దానికి జన్మ ప్రణాళికని మనము సరిగా పాటించిన వాళ్ళం అవుతాము అన్నది సత్యము, సత్యము, సత్యము. అందుకు ప్రతి ఒక్కరూ, అంటే నా తోటి ఆత్మబంధువులు, నా తోటి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవులు అందరూ కూడా, నా స్నేహితులు, బంధువులు, మిత్రులు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ భౌతిక జీవితం ఒక్కటే అనేసి భ్రమలో వద్దు. ఈ భౌతిక సమాజ జీవితంలో ఉంటూ ఈ ధ్యానం అనే మార్గం ద్వారా ఆధ్యాత్మికాన్ని కూడా మనము కలిపి కుల, మత, వర్గ, వర్ణ, ధనిక, పేద, స్త్రీ, పురుష అనే తారతమ్యం లేకుండా అందరూ హ్యాపీనెస్గా ఆత్మజ్ఞానంతో, ఆత్మ చైతన్యంతో మనము జీవిస్తూ మనల్ని మనం ఉద్ధరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతటి మహాజ్ఞానాన్ని నాకు అందజేసిన మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్.